Hello friends, let's now look at a poem which is part of the Telangana Intermediate English syllabus for the first year. I am T.S. Sudhir. నమస్కారం, నా పేరు ఉమా సుధీర్. ఇవాళ మనం చూడబోయేది తెలంగాణ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ చాప్టర్లో ఒకటి సెల్ఫ్ డిపెండెన్స్ అన్న ఒక పోయం చూడబోతున్నాము. అది మాథ్యూ ఆర్నల్డ్ ద్వారా రాయబడింది. దీనిలో సెల్ఫ్ డిపెండెన్స్ అనేది మనకందరికీ యాక్చువల్లీ ఈ ఒక విషయం మైనస్లో ఎప్పుడు ఉంటుంది. నేను ఎవరు, ఏమిటి, ఏం చేస్తున్నాను అసలు లైఫ్లో, ఏం చెయ్యాలి, నేను ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది చాలా ఒక సెల్ఫ్ డౌట్ అనేది వస్తూ ఉంటుంది. దానికి చాలా పరిష్కారాలు దీనిలో చెప్తున్నారనమాట. అది మనం చూద్దాం. It's a bit of a philosophical poem, so you need to kind of understand it deeply. It's about life, as Uma said. It's about the problems and the doubts that one faces at every stage of one's life. So it's a little bit of what we call a bit of introspection, looking inwards in this particular poem, and it's also using dialogue in order to appeal. There is almost some kind of a conversation which is taking place in this poem that we will explain line by line as we go through the poem. సెల్ఫ్ డిపెండెన్స్ అంటే స్వీయ ఆధారపడము. అంటే ఈయన ఒక కవి కూడా, ఒక సాహిత్య విమర్శకుడు కూడా అని మనం అనుకోవచ్చు. ఆయన గురించి కొంచెం మనం తెలుసుకుందాం. మాథ్యూ ఆర్నల్డ్. మాథ్యూ అన్నదానికి డబుల్ టీ వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. మాథ్యూ ఆయన పేరులో MATTHEW ఆర్నల్డ్ అన్నది. అండ్ ఆయన ఇంగ్లాండ్లో పుట్టిన ఆయన. అండ్ ఆయన గురించి ఆయన ఇంకా ఏం చేశారంటే ద స్ట్రేట్ రెవెలర్ అన్నది ఒకటి పబ్లిష్ చేశారు. అదిగాక ఆయన ఈ సెల్ఫ్ డిపెండెన్స్ అన్నది వన్ ఆఫ్ హిస్ వెరీ ఫేమస్ పోయమ్స్ అనమాట. దెన్ ఆయన సాహిత్య విమర్శకుడు అన్నది మనం ఆల్రెడీ చెప్పాము. ఓకే, సెల్ఫ్ డిపెండెన్స్ అనే పోయము చాలా, నేను చెప్పినట్టు మీకు చాలా రెలవెంట్గా ఉంటుంది ఒక విధంగా. అది ఒకటి ఫామ్లో, అంటే అది దాని ఆకారంలో, ఆకృతిలో కూడా అది చాలా స్పెషాలిటీ దానికి ఉంది. అది కాక దానిలో ఉన్న కంటెంట్ అనమాట, విషయాలు, దాన్ని చెప్పబడిన ఈ విషయాలు కూడా చాలా బాగుంటాయి. అండ్ అది ఒక క్రియేట్ చేసే ఒక ఇమేజరీ అంటాం కదా, ఇమేజరీ అంటే ఊహా చిత్రము, అది కూడా చాలా బాగుంటుంది. ఆయన ఒక డిస్క్రిప్టివ్గా దాన్ని చెప్తారు. దానిలో డైలాగ్స్ లాగా వస్తుంది, అంటే సంభాషణ లాగా దానిలో వస్తుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, సాధారణంగా అనిపించవచ్చు, కానీ చాలా సింబాలిక్ కూడా, అంటే ప్రతీకాత్మకంగా కూడా ఉంటుంది. అది చెప్పే మీనింగ్స్ అవి అన్నంత చాలా లోతుగా దానిలో ఒక మీనింగ్ ఉంటుందన్నమాట. అదేవిధంగా లూసిడ్ అన్న వర్డ్ కూడా ఇక్కడ వాడబడింది. దానికి లూసిడ్ అంటే చాలా పారదర్శకమైన, ఒక క్లియర్గా ఉన్న ఒక విషయాలు దానిలో చెప్తున్నారు. Right. So basically in this particular poem, the poem is simple, but at the same time it has many symbolic meanings, and it conveys profound thoughts, profound as in very deep kind of thoughts, లోతైనవి, చాలా క్లియర్ మేనర్, in a lucid manner. Despite material gains and comforts, modern man fails to find contentment. అంటే చాలా మన దగ్గర డబ్బులున్నా, విషయాలున్నా మనకు సంతృప్తి అన్నది లేకుండా ఉంది అంటున్నారు. Disturbed, he turns to nature as always for comfort and reassurance. అంటే మనకు చాలా ఒక డిస్టర్బ్డ్ ఒక స్టేట్లో మనం ప్రకృతి వైపు చూస్తామట. ఎందుకు? దానిలో ఒక ఓదార్పు కోసం, రీఅష్యూరెన్స్, కంఫర్ట్ అన్నది ఓదార్పు అన్న విషయం మనం అనుకోవచ్చు. Nature is a teacher who guides and inspires him. Nature conveys a remarkable lesson to modern man. ఇక్కడ గైడ్స్ అనేది మనకి మార్గదర్శనం చూపించేది నేచర్గా ఉండొచ్చు ఇన్ మెనీ వేస్. మనం దాని నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. She tells him, she as in nature, she tells him that he should look for answers within himself. That is the only panacea for the plethora of problems the present generation faces. Nature represents the wisdom of ages, while the voyager signifies man's progress. అంటే దీనిలో ఏమంటున్నారంటే నేచర్ అనేది, ఎర్త్ అన్నది కూడా మనం మదర్గానే చూస్తాం కదా, అందుకని షీ అని వాడుతున్నారు ఇక్కడ. అండ్ దానికి మనము చాలా మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం మన లోపలనే దానికి ఉన్న సొల్యూషన్స్ కూడా ఉన్నాయి అన్న విషయం చెప్తున్నారు. అది కాక పెనేషియా అనే వర్డ్ వాడారు ఇక్కడ. పెనేషియా అంటే సర్వరోగ నివారణ, క్యూర్ ఆల్ అంటాం కదా, అది పెనేషియా. ప్లిథోరా అంటే చాలా మనము హ్యాండిల్ చేసే దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని ప్లిథోరా అంటారనమాట. కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఉన్నదాన్ని ప్లిథోరా అంటారు. అండ్ మన ప్రజెంట్ జనరేషన్ అది కూడా చేస్తున్నది. ఇక్కడ ఒక వాయేజర్ గురించి, విజ్డమ్ ఆఫ్ ఏజెస్. ఇక్కడ ఏజెస్ అన్నది వయసు గురించి కాదు, ఒక యుగం,
గురించి మాట్లాడుతున్నారు. విజ్డమ్ ఆఫ్ ది ఏజెస్ అంటే వాళ్ళు చెప్పే ఒక మంచి మాటలు, దాని విజ్డమ్ని మనకి చెప్తున్నారు. వాయేజర్ అన్నది ఒకటి యాత్ర చేసే వ్యక్తిని వాయేజర్ అంటారు. అది కూడా మెయిన్లీ సముద్రంలో, మహాసముద్రంలో యాత్ర చేసే వాళ్ళని వాయేజర్ అంటారనమాట. So please also mark all these 4-5 words that we just explained. Mark it here, because in section C, which is the grammar section for 52 marks, most of the words come from the poem itself. So the spellings, the meanings of words, the grammar of words, everything comes from is taken from the 15 poems, essays and short stories. So you should remember all these words. For like, you may be asked the meaning of Panacea as part of the table question that comes. You may be asked that thing. So you need to know the meanings of all these words that are part of these 15 chapters. That is very important. The speaker is disillusioned with his plight and woefully asks the stars and the sea what he is destined to be. He acknowledges the calming power of the ocean and the sky. He adds that they have been helping him throughout his adverse circumstances. దీనిలో ఈ పోయంలో యాక్చువల్లీ ఒక వాయేజ్ లాగా చెప్పారు. ఒక వాయేజర్ మహాసముద్రంలో వెళ్తున్న ఒక వాయేజర్ గురించి, అండ్ ఆయనకు మనసులో వచ్చే ప్రశ్నల గురించి చెప్తారు. తర్వాత ఆయన నేచర్ వైపు చూసి సమాధానాలు దాని నుంచి వస్తాయన్నమాట. అదేం చెప్తుందంటే, మీరు మీ లోపల చేసేది, మీ లోపల మీ శక్తిని మీరు మ్యాక్సిమం వాడుకుంటే మీకు ఆన్సర్స్ దొరుకుతాయని చెప్తారు. అంటే ఇక్కడ వాయేజ్ అన్నది ఒక సింబాలిజం అనమాట. దానికి ఏంటంటే, మీ లైఫ్ వాయేజ్ ఉండొచ్చు, ఇక్కడ సీ లాగా దానిలో బోట్లో వెళ్తున్నట్టు చెప్తారు, కానీ అది యాక్చువల్లీ మీ లైఫ్లో ఉన్న యాత్ర గురించి, మీ జీవిత యాత్ర గురించి దీనిలో చెప్పబడింది. అండ్ లాస్ట్లో కూడా మీకు మీలో ఉన్న శక్తిని మ్యాక్సిమం ప్రయోగిస్తే మీకు జవాబులు దొరుకుతాయి అన్నది దీనిలో చెప్పబడింది. He adds that they have been helping him throughout his adverse circumstances, true to the poet's faith in nature, because here the poet is actually having a lot of faith and belief in Mother Nature. The rustling night air brings the answer, and he gets the answer to his problems also and his questions also. రస్లింగ్ అన్నది ఒక చిన్న సౌండ్. ఇప్పుడు లీవ్స్ రసిల్ అవుతాయి అంటాం. లీవ్స్ ఇట్లా వెళ్తే ఎట్లా సౌండ్ వస్తుంది, దాన్ని రసిల్ అంటారు. ఒక జెంటల్ సౌండ్ ఉంటుంది ఎయిర్లో రసిల్ అయ్యేది. Because even the night air, though we may think that everybody is asleep at night, there is always, if you listen very carefully to the quiet of the night, you will actually hear some sound. It could be the sound of the crickets, these insects. It could be just the sound of the air. That is the kind of night sound that will be there. రసిల్ అన్నది, ఇప్పుడు పేపర్ కూడా ఇట్లా తిప్పుతే ఎట్లా సౌండ్ వస్తుంది, దాన్ని రసిల్ అంటారు. ఇట్లాంటి వర్డ్స్ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ టీ అన్నది కాన్సనెంట్ సైలెంట్గా ఉంది, RUSTLE అని వచ్చింది. దానిలో టీ కాన్సనెంట్ సైలెంట్గా ఉంది. అదొక క్వశ్చన్ మీకు ఉంది, అది ఐడెంటిఫై చేయండి ఏ కాన్సనెంట్ సైలెంట్గా ఉంది అని. అందుకని రసిల్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. This rustling is coming from the verb is RUSTLE. Rustle nunchi rustling. The voice advises him to follow nature's example. Live as yourself. Do your duty with joy. Be unafraid of the surroundings. Let the journey be continued. Wisdom dawns on the speaker. He resolves to be true to his own self. He concludes with a great saying, "He who finds himself loses his misery." That's the moral of this poem. అంటే ఈ 4 లైన్స్ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకుంటే, మీరు మీ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి మీకు కొంచెం కష్టంగా ఉంటే, ఈ 4 వాక్యాలు మాత్రం మీరు మంచిగా రట్టా చేసేసుకోండి. అంటే మనసులో దాన్ని దించేసుకోండి. అది ఈ క్వశ్చన్లో ఏ ఆన్సర్ వచ్చినా మీరు ఇది వాడితే అది సరిపోతుంది. ఎందుకంటే ఇదే ఎసెన్స్ ఆఫ్ ద పోయం. లివ్ యాస్ యువర్ సెల్ఫ్. మీరు మీరుగానే జీవించండి. మీ డ్యూటీ ఒక సంతోషంతో చేయండి. డూ యువర్ డ్యూటీ విత్ జాయ్. బీ అన్అఫ్రేడ్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. అంటే వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతోంది అన్న గురించి మీరు భయపడకండి, కానీ మీరు చేసే యాత్రని మీరు కంటిన్యూ చేయండి అన్నది. అది విజ్డమ్ డాన్స్ ఆన్ ద స్పీకర్. ఇదే ఆయనకి వచ్చిన ఒక జ్ఞానం ఈ పోయం నుంచి. అండ్ హీ రిజాల్వ్స్ టు బి ట్రూ టు హిజ్ ఓన్ సెల్ఫ్. అంటే నాకు ఏమనిపించిందో నేను అది చేయాలి అన్నది ఆయన అంటున్నారు. అండ్ ఈ కీ లైన్ అనమాట, హీ హూ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ లూజెస్ హిస్ మిసరీ. అంటే మిమ్మల్ని మీరు గుర్తించుకుంటే మీలో ఉన్న కష్టాలు, లేకపోతే మీకు వచ్చే సెల్ఫ్ డౌట్ అది స్టాప్ అయిపోతుంది, ఖతమైపోతుంది అని అంటున్నారు. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద పోయం. విల్ డూ ఎ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పోయం. కీవర్డ్స్ కూడా దానిలో ఏమున్నాయో నేను చెప్తాను, అప్పుడు మీరు రాసుకోండి. దాని మీనింగ్ మైండ్లో ఉండిపోతుంది. ఆల్సో లిసన్ టు హౌ ఐ ప్రొనౌన్స్ ఎవ్రీ వర్డ్ అండ్ సీ ఇఫ్ దెర్ ఇస్ ఎ పర్టిక్యులర్ వర్డ్. జస్ట్ లౌ వి మెన్షన్ రసల్. రసల్లో T sound does not come. So also listen to the pronunciation of every word in the poem. Weary of myself and sick of asking,
what I am and what I ought to be. At this vessel's prow I stand, which bears me forwards, forwards over the starlit sea. ఇక్కడ వేరీ ఆఫ్ మై సెల్ఫ్, వేరీ అంటే చాలా టయర్డ్గా ఉన్నాను, చాలా డెస్పాండెంట్ అంటారు దాన్ని. అంటే మూడ్ ఎట్లా ఉందంటే నాకు పాజిటివ్ మూడ్ కాదు, ఇది నెగిటివ్ మూడ్లో ఉన్నారు ఆయన. ఏం జరుగుతోంది అసలు, మళ్ళీ మళ్ళీ నా మనసులో ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి, నేనేంటి అసలు, నేను ఏంగా ఉండాలి అన్నది. అందరికీ యాక్చువల్లీ మనము యూజువలీ మీరంతా గ్రోయింగ్ అప్ చిల్డ్రన్ అనమాట, అది కూడా మన మనసులో కూడా ఉంటుంది కదా, నేనేంటి అసలు, నేను ఏం సాధించాలనుకుంటున్నాను, అలాంటి ప్రశ్నలు వస్తాయి కదా. అట్లాగే ఇక్కడ వస్తుంది. ఇక్కడ అట్ దిస్ వెసల్స్ ప్రౌ అంటున్నారు. వెసల్ అంటే నౌక, షిప్ ఉంటుంది కదా, దానికి నౌక అంటారు. అక్కడ ప్రౌ అన్నది ఏంటంటే కార్నర్లో ఉండే ఇట్లా ఒక కార్నర్ ఉంటుంది కదా వెసల్, ఫ్రెష్ అది, దాని గురించి దాన్ని ప్రౌ అంటనమాట. ప్రౌ ఐ స్టాండ్, అక్కడ నేను నుంచున్నట్టు ముందుకు వెళ్తున్నాం అన్నది. ఇది వెసలు అన్నది ఇమేజరీ చేశారు ఇక్కడ మనకి. ఒక ఇమాజినేషన్లో మనం ఒక బోట్లో నించున్నట్టు అనిపిస్తున్నది, కానీ ఇది యాక్చువల్లీ జీవిత నౌక గురించి ఈయన మాట్లాడుతున్నారు. And over the starlit sea, so basically he's talking about the night time. And a look of passionate desire over the sea and to the stars I send. Yea, who from my childhood up have calmed me, compose me to the end. Now here you see over is written as without the V but with the apostrophe thing. So this is the slightly old style of writing English. The Victorian style, where you do not use a particular alphabet and instead of that use these kind of punctuation marks. మనము ప్రొనౌన్స్ చేసేటప్పుడు కూడా ఓవర్ అంటాం, ఓవర్ అన్నాం యాక్చువల్లీ. అది ఇంగ్లీష్, ఇండియన్ ఇంగ్లీష్ అనుకోవచ్చు. ఓవర్ అంటారు, అక్కడ వి కనపడదు. అది కూడా మళ్ళీ కాన్సనెంట్స్కి మనం ఐడెంటిఫై చేయండి, సైలెంట్ కాన్సనెంట్ అంటే అక్కడ రావచ్చు. ఓవర్ ద కాన్సనెన్సీ, అవర్ అంటాం కదా, అట్లాగే ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ఓవర్ అని వస్తుంది. వి స్ట్రాంగ్గా రాదనమాట. అంటే లుక్ ఆఫ్ ప్యాషనెట్ డిజైర్ అంటే చాలా ఆయన చాలా ఒక స్ట్రాంగ్ ఇమోషన్ తోటి, డిజైర్ అంటే కోరుకున్నది, మనసులో కోరుకున్న విషయం గురించి ఆయన అనుకుంటున్నారు. అండ్ సీకి మళ్ళీ సముద్రానికి, మళ్ళీ స్టార్స్ నక్షత్రాల గురించి ఆయన అక్కడికి మెసేజ్ పంపిస్తున్నారట. అండ్ ఏమంటున్నారు, నేను చిన్నప్పటి నుంచి నక్షత్రాలను మళ్ళీ సముద్రాన్ని చూసి నాకు చాలా దానివల్ల నాకు ఒక కామింగ్ ఎఫెక్ట్ వచ్చింది, నాకు చాలా ఒక రీఅష్యూరెన్స్ వచ్చింది. అట్లాగే ఇప్పుడు కూడా నన్ను కామ్ చేయండి, అంటే నాకు ఒక శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి, కాబట్టి అది నాకు ఇవ్వండి. కంపోజ్డ్ ఎండ్ అంటే కంపోజర్ అన్నది ఒక కామింగ్ ఎఫెక్ట్ అనమాట, దాన్ని అంటాం కదా, కంపోజ్డ్గా ఉండడం అన్నది, కామ్గా ఉండడం, అది నాకు ఇవ్వండి, మనశ్శాంతి ఇవ్వండి అని ఆయన సీని స్టార్స్ని అనుకుంటున్నారు. Because you need to remember that the poet's state of mind is actually very disturbed at this point in time, because the first sentence of the poem is weary of myself. So you always remember that he is at that point in time not a very calm kind of a person, not his mind is not calm, he is actually very disturbed and he is not physically weary of myself. అంటే నా గురించే నాకు అసలు ఇష్టం లేక, ఒక ఇంట్రెస్ట్ లేక ఉన్న టైం కైండ్ ఆఫ్ మైండ్ స్టేట్, కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అన్నమాట. Once more I cried, ye stars, ye waters, on my heart your mighty charm renew. ఓకే, సో వాట్ ఈ సేస్ ఇస్ నవ్ హీ ఈస్ టాకింగ్ టు ద స్టార్స్ అండ్ టు ద స్కై అనుకోవచ్చు మనము, అండ్ టు ద సీ అనుకోవచ్చు. దానికి ఏమంటాడంటే వాళ్ళ చామ్ అంటే వాళ్ళ సౌందర్యము అది అంతా నన్ను చాలా ఆకర్షించిన ఒక విషయము చిన్నప్పటి నుంచి, దాన్ని మళ్ళీ ఒకసారి మీరు నాకు ఇవ్వండి. రెన్యూ అంటే మళ్ళీ అదే ఇవ్వడం అనమాట, రెన్యూ చేయడం అంటారు కదా. అట్లా నా మనసు మీద వాళ్ళ దాన్ని సౌందర్యాన్ని మీరు యూ స్టార్స్, ఏ స్టార్స్ అంటే అట్లా అడ్రసింగ్ చేయడం అనమాట. యూ స్టార్స్ అండ్ యూ వాటర్స్. YE is essentially saying you, YOU. I mean, as I said, it's an old style of writing English. అండ్ వాటర్స్ అనేది వాటరే కదా, ప్లూరల్ సింగులర్ ఉండదు, కానీ వాటర్స్ అంటే సీ వాటర్స్ అంటాము. అట్లా అప్పుడు వచ్చేటప్పుడు ఎస్ వస్తుంది అనమాట దానికి, వాటర్స్. లేకపోతే మనం గివ్ మీ సమ్ వాటర్స్ అనము, గివ్ మీ వాటర్ అనే అంటాం, వాటర్. Still let me, as I gaze upon you, feel my soul becoming vast like you. ఇక్కడ స్టిల్ లెట్ మీ అంటే మళ్ళీ, ఇప్పుడు కూడా మళ్ళీ గేజ్ అనేది ఒకవైపే చూస్తూ మనం మన గేజ్ ఉందనుకోండి, ఒకే వైపు చూస్తున్నామంటే అది గేజింగ్ అంటారు దాన్ని. అండ్ ఫ్రమ్ మై సోల్ బికమ్ వాస్ట్ లైక్ యూ అంటే సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది అట్లాగే స్కై ఎంత పెద్దగా ఉంటుంది, స్టార్స్ అన్నీ అట్లా ఉంటాయి, అట్లాగే నాకు ఒక ఫీలింగ్ రావాలి. కాబట్టి ఆయన దాన్ని అడ్రస్ చేసి నేను మిమ్మల్లాగా మీలాగా ఉండాలి, నా సోల్ అంటే ఆత్మ కూడా అట్లా అనిపించాలి నాకు అన్నది ఆయన అంటున్నారు. From the intense clear star-sown vault of heaven, over the lit sea's unquiet way,
In the rustling night air came the answer, wouldst thou be as these are, live as they. చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్. Yeah, ఇప్పటిదాకా stanza. పోయెట్ స్టాన్జా సారీ ఇప్పటిదాకా పోయెట్ తన భాషలో తను మాట్లాడుతున్నారనమాట. ఆయనకున్న ఆగ్రహము, ఆయనకున్న డౌట్స్ అవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దీని తర్వాత ఇప్పుడేంటి, ఫ్రమ్ ది ఇంటెన్స్ క్లియర్ సోన్స్ వోల్ట్ ఆఫ్ హెవెన్ అని చూడండి. ఇంటెన్స్ అంటే చాలా ఇమోషన్, హై ఎమోషన్ ఉన్నది. క్లియర్ అంటే చాలా క్లారిటీ తోటి ఉంది. స్టార్ సోన్ అంటే నక్షత్రాలన్నీ ఇట్లా విత్తనాలు పెడితే ఎట్లా సోరింగ్ అంటాం కదా, అట్లాగే విత్తనాలు పెట్టినట్టు ఇట్లా స్టార్ లిట్ ఉందట. అండ్ వోల్ట్ అంటే ఒక ఖజానా లాగా, ఎట్లా అనిపిస్తుంది అట్లా బ్లూ స్కైలో లాగా అనిపిస్తుందట అక్కడ నుంచి. అండ్ ఆయన రెండు యూస్ చేస్తున్నారు, ఒకటి స్కై, ఒకటి సీ కూడా. ఏంటి, ఓ ది లిట్ స్కై సీజ్ అంటే లిట్ ఎందుకు అంటే ఆ లైటు, నైట్ లైట్ దీని మీద పడుతున్నది. దానిలో అన్క్వైట్ వేస్, అన్క్వైట్ అంటే సౌండ్ ఉంది అన్నది అర్థం. క్వైట్ నాయిజీ అనట్లేదు, నాయిజీ అంటే మంచి వర్డ్ కాదు. అన్క్వైట్ అంటే దానికి ఒక సౌండ్ ఉంది, అది అన్క్వైట్. క్వైట్ అన్క్వైట్ దాని వేలో అదేంటి, ఇన్ ద రస్లింగ్ నైట్ ఎయిర్. రస్లింగ్ అనేది ఒక జెంటిల్ సౌండ్ నైట్ ఎయిర్కి, అంటే గాలి ఎప్పుడు సాఫ్ట్గా వస్తుందట. కేమీ ఆన్సర్. వుడ్స్ట్ అనేది కూడా మళ్ళీ ఆర్కేక్ ఇంగ్లీషు, కానీ మీరు నాలాగా ఉండాలనుకుంటే ఏం చేయాలి, లివ్ యాజ్ దే, మీరు అట్లాగే జీవించండి. యాజ్ దే అంటే దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లివ్ యాజ్ దే అంటే లివ్ యాజ్ ద స్టార్స్ అండ్ యాజ్ ద వాటర్స్ ఇన్ ద సీ అని అర్థం ఇక్కడ. వుడ్స్ దౌ బీ యాజ్ దీస్ ఆర్ అంటే ఇఫ్ యూ వాంట్ టు బీ లైక్ ద స్కై, లైక్ ద స్టార్స్ ఆర్ లైక్ ద సీ వాటర్స్, దెన్ యూ మస్ట్ లివ్ లైక్ దే ఆర్. హౌ డు దే లివ్ అన్నది నెక్స్ట్ స్టాంజాలో మనకి చెప్తారనమాట. When I say archaic, just to kind of point out, the spelling is ARCHAIC, which means old style of speaking English. That's the word archaic. I thought I'll just explain the spelling also. Unaffrighted. This again is a very old way of using. ఫ్రైటెండ్ అంటాం కదా, ఫ్రైటెండ్ అంటే భయం. అన్అఫ్రైటెడ్ అంటే అసలు భయం లేకుండా. Yeah, but again, these days we don't use the word like affright. We say, not scared of something like that. Unaffrighted by the silence round them. Again, you see, he's not using the word around. He's saying round them. It's, as I said, old style of writing English. Undistracted by the sights they see. These demand not that the things without them. Yield them love, amusement, sympathy. ఏమంటున్నారంటే ఎట్లా జీవించాలి మనము అన్నది మనము లెసన్స్ స్టార్స్ నుంచి మళ్ళీ సీ వాటర్స్ నుంచి తీసుకోవాలట. ఎట్లాగా అంటే చాలా సైలెంట్గా ఉంటుందా లేదా నైట్లో. మనం స్టార్స్ మాత్రం అనుకుంటే ఒంటరిగా ఎక్కడో ఉంటాయి, కానీ భయపడట్లేదు. వాళ్ళ నిశ్శబ్దం గురించి వాళ్ళు భయపడట్లేదు. రెండోది, వాళ్ళు చూసే ఏమేం సైట్స్ చూస్తున్నాయో దాని గురించి కూడా భయపడట్లేదు. ఏదో జరిగిపోతుంది, లోకమంతా చూస్తున్నది కదా, అయినా దాని గురించి కూడా భయపడట్లేదు. అంటే మన సరౌండింగ్స్ గురించి మనం భయపడకూడదు అన్నది అంటున్నారు. దీస్ డిమాండ్ నాట్ దట్ ది థింగ్స్ వితౌట్ దమ్ అంటే వాళ్ళు కాకుండా బయటున్న విషయాలు నుంచి వాళ్ళు ఏంటి, ఈల్డ్ దమ్ లవ్ అంటే వాళ్లకు లవ్ ఇవ్వాలి, లేకపోతే అమ్యూజ్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ లాంటిది అది ఇవ్వాలి, లేకపోతే సింపతి మన గురించి కొంచెం వాళ్ళు దయ చూపించాలి అని. అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దట. అంటే మనం లోకం నుంచి లవ్, అమ్యూజ్మెంటు, మళ్ళీ సింపతి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఎట్లా ఉండాలి, జరిగే విషయాల గురించి మనము ఏమీ డిస్ట్రాక్ట్ కాకుండా, డిస్ట్రాక్ట్ అంటే డిస్టర్బ్ కాకుండా ఉండడము, మళ్ళీ భయం కూడా లేకుండా మనం చేసే పని మనం చేయాలి అన్నది చెప్తారు. నెక్స్ట్ ఎట్లా చేయాలి, మన పని ఎట్లా చేయాలి, భయం ఉండకూడదు, డిస్టర్బ్ కాకూడదు, మళ్ళీ కామ్గా ఉండాలి, అండ్ ఎక్స్పెక్టేషన్ కూడా ఉండకూడదు. లవ్, సింపతి, నార్ ఈవెన్ అమ్యూజ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్, వాళ్ళు నాకు సంతోషం రావాలి అని కూడా అనుకోవద్దట. And with joy the stars perform their shining, and the sea its long moon silvered roll. For self-poised they live, nor pine with noting all the fever of some differing soul. అంటే విత్ జాయ్ ద స్టార్స్ పర్ఫార్మ్ ద షైనింగ్ అంటే నక్షత్రాలు ఇట్లా మెరుగు చేస్తాయి కదా, మెరుగుగా ఉంటాయి కదా, అది అట్లా ఉంటాయట. స్టార్ షైనింగ్ అది చేస్తూనే ఉంటాయి, ఒక సంతోషంగా చేయాలి అంటే మనం చేసే పని మనం సంతోషంగా చేయాలి. అండ్ ద సీ ఇట్స్ లాంగ్ మూన్ సిల్వర్డ్ రోల్. సీ అన్నది మూన్ సిల్వర్ రోల్ అని ఎందుకు అంటున్నారంటే, వేవ్స్ మనం చూస్తే దానిలో ఇట్లా ఫ్రాత్ వస్తుంది, దానిలో వేవ్స్లో ఒక సిల్వర్ కలర్ వస్తుంది. వెన్ యూ హ్యావ్ ద వేవ్స్ మూమెంట్ ఉన్నప్పుడు సిల్వర్ కలర్ వస్తుంది. ఇంకొక విషయం, మూన్ సిల్వర్ రోల్ అని ఇంకోటి కూడా చెప్పొచ్చు. టైడ్స్ అంటాం కదా, సీలో ఇట్లా అలలు పొంగుతూ ఉంటాయి. అది ఎందుకు వస్తాయంటే మూన్ వల్లనే వస్తాయి టైడ్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద మూన్ వల్ల వస్తాయి.
ఇక్కడ మూన్ సిల్వర్డ్ రోల్ అనేది ఆ వైట్నెస్ వస్తుంది, ఆ వేవ్స్కి అలలకు రోల్ అన్నది ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాయి కదా, దాని గురించి అంటున్నారనమాట. కానీ ఆ పని అవి ఎట్లా చేస్తున్నాయంటే సెల్ఫ్ పాయిస్డ్, అంటే డిస్టర్బ్ కాకుండా ఫుల్ పాయిస్ తోటి చేస్తున్నాయి అనమాట. డిగ్నిటీ అట్లాగే ఉంది, వాళ్ళు వేరే విషయాల గురించి కాకుండా నేను షైన్ చేస్తాను, నేను సిల్వర్గా రోల్ అవుతాను, నా పని నేను చేస్తాను, చాలా జాయ్ఫుల్గా చేస్తాను. నాట్ పైన్ విత్ నోటింగ్, అంటే పైనింగ్ అన్నది దేని గురించో మనం చాలా ఇట్లా అది కావాలి అనుకుంటే పైనింగ్ అంటారు దానికి. ఆ పైన్ అన్నది ఇప్పుడు చెట్లో ఉన్న పైన్స్ అంటాం కదా, అది కాదు. పైనింగ్ అన్నది ఇక్కడ ఒక ఎమోషన్ అనమాట. అది కావాలి అని చాలా అనుకుంటే దాన్ని పైన్ విత్ నోటింగ్. ఆల్ ద ఫీవర్ ఆఫ్ సమ్ డిఫరింగ్ స్టోల్, అంటే వేరే వాళ్ళు గురించి వాళ్ళ బాధలు ఎట్లా మనల్ని అఫెక్ట్ చేయకూడదు అన్న విషయం ఇక్కడ చెప్పారు. Pine is another keyword which can come as part of your grammar section in which you may be asked for its meaning. So as Uma explained, please remember the meaning. If you know where it has been taken from, it will make it easy for you. ఆల్ ద ఫీవర్ ఆఫ్ సమ్ డిఫరింగ్ సోల్ కూడా ఇంపార్టెంట్. అంటే వేరే వాళ్ళు చాలా ఏదేదో ఇబ్బంది, వాళ్ళు చాలా హడావుడి పెడుతున్నారు అనుకోండి, దాని గురించి మనం డిస్టర్బ్ కాకుండా మనం చేసే పని మనం కరెక్ట్గా చేయాలి అన్నది. అది మన చదువుకు కూడా వర్తిస్తుంది. మనం అప్పుడు అన్నిటినీ షట్ ఆఫ్ చేసేసి మనం చేసే పని ఏంటి, చదువుకోవడం. అది మనం చేయాలి వితౌట్ గెటింగ్ డిస్టర్బ్ బై వాట్ ఎవర్ ఇస్ అరౌండ్ us. So basically cut off the surround sound. Bounded by themselves and unregardful in what state God's other works may be. In their own tasks, all their powers pouring, these attain the mighty life you see. బౌండెడ్ బై దెమ్సెల్ఫ్ అంటే వాళ్లకు సరిహద్దులు ఉంటాయి కదా, సరిహద్దులు వాళ్ళకే ఉంటాయట, వేరే వాళ్ళు లేకుండా. అన్రిగార్డ్ఫుల్ అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించి అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది అని అనుకోకుండా. అన్రిగార్డ్ఫుల్ అంటే దాని గురించి ఆలోచించకుండా. గాడ్స్ అదర్ వర్క్స్ అంటే అన్నీ దేవుడే సృష్టించారు కదా, వేరే వాటి గురించి ఆలోచించకుండా. ఇన్ దేర్ ఓన్ టాస్క్స్ ఆల్ దేర్ పవర్స్ పోరింగ్, అంటే తన శక్తి అంతా నా పని మీదే నేను శ్రద్ధ చూపించాలి, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమైపోతుంది అన్నది దాని గురించి ఆలోచించకుండా నా పని గురించి నేను ఆలోచిస్తే దెన్ యూ విల్ అటైన్ ది మైటీ లైఫ్ యూ సీ. అంటే స్టార్స్ ఎట్లా ఉన్నాయి, షైనింగ్ అవుతూనే ఉన్నాయి, అలలు ఎట్లా ఉన్నాయి, ముగిస్తూ అట్లా వేవ్ అవుతూనే ఉన్నాయి కదా, ద బ్యూటీ ఆఫ్ ద సీ వాటర్స్. ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పోయట్ అన్నమాట. పోయట్ in the last stanza it is the poet himself once again. O airborne voice, long since severely clear, a cry like thine in mine own heart I hear. Resolve to be thyself and know that he who finds himself loses his misery. So the last line is the most significant part of this entire poem, self-dependence. Also, a cry like thine, yours. Thine is again the old style English and is referring to yours. ఓ ఎయిర్బార్న్ వాయిస్ అన్నది ఏంటి, ప్రకృతిది వాయిస్ ఉంది కదా, అది గాలిలో వచ్చిన ఒక వాయిస్ లాగా చెప్తున్నారు మాట్లాడేది ఇక్కడ. లాంగ్ సిన్స్ సివియర్లీ క్లియర్ అంటే చాలా రోజుల తర్వాత నాకు ఇది చాలా సివియర్లీ అనేది చాలా ఒక షార్ప్ వర్డ్ అనమాట, అక్కడ చాలా ఒక స్ట్రాంగ్ వర్డ్ యూజ్ చేశారు. ఇప్పుడు నాకు చాలా స్పష్టమైపోయింది నా మైండ్లో ఏంటి, ఈ వాయిస్ వినేసి నాకు చాలా స్పష్టమైపోయింది. అండ్ మనసులో ఏంటి, క్రై అన్నది ఏంటి, ఒక చాలా ఇదైన సౌండ్ ఉంటే, ఇమోటివ్ సౌండ్ ఉంటే దాన్ని క్రై అంటాము. లైక్ దైన్ అంటే మీరు చెప్పే ఆ విషయము నా మనసులో కూడా అట్లాగే వినిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఏంటి, రిజాల్వ్ టు బీ దై సెల్ఫ్ అంటే మీరుగానే ఉండండి, వేరే వారిలాగా ఉండడానికి ప్రయత్నించకండి. రిజాల్వ్ టు బీ దై సెల్ఫ్. రిజాల్వ్ అంటే ఏంటి, ఒక సంకల్పము, దాన్ని అంటారు రిజాల్వ్ అన్నది. దాన్ని మనం చేసుకొని నో దట్ హీ అంటే హీ అన్నది పోయట్ ఎవరైనా ఉండొచ్చు, షీ కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ పోయట్ మేల్ కాబట్టి ఆయన అట్లా రాశారు. అండ్ నో దట్ హీ హూ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ లూజెస్ హిస్ మిజరీ. ఇదే కీ సెంటెన్స్ ఈ పోయంలో. ఇది ఈ ఒక్క లైన్ తోటి ఈ పోయం సారాంశం అని అనుకోవచ్చు. అంటే మీరు మిమ్మల్ని గుర్తించుకుంటే, మీరెవరు అని మీరు తెలుసుకుంటే మీకు దుఃఖాలు ఉండవు, మీకు మిజరీ ఉండదు అని చెప్తున్నారనమాట, కష్టాలు ఉండవు అనేది చెప్తున్నారనమాట. సో బేసిక్లీ you need to understand this poem, which is a slightly complicated poem because it's talking about a state of mind of the poet and his conversation with nature, as it were. So you need to understand the poem in great detail. Listen to this video a couple of times so that you will get the saransham of this poem in great detail. Also mark the keywords, also look at the meanings of every keyword, also how they are pronounced. That is what is actually very, very important, because as I said, your section C, how you do in your section C depends on how well you do
your 15 poems and chapters in section A. దీనిలో వెనకాల ఉన్న గ్లాసరీ కూడా మీరు చూసుకోవచ్చు. మనం అన్నిటికీ ఒక మీనింగ్ చెప్పాము తెలుగులో. మీరు చూసుకుంటే మీకు ఇమీడియట్లీ ఆ మీనింగ్స్ ఐడెంటిఫై చేయడం కూడా వచ్చేస్తుంది. కరెక్ట్ వర్డ్స్ ఏం వాడారు అన్నది తెలుసుకోవచ్చు. దానిలోనే ప్రొనౌన్సియేషన్స్ కూడా మేము చెప్పేటప్పుడు మీరు వింటే మీ మైండ్లో క్లారిటీ వస్తుంది. We'll of course dealing with the grammar sections in separate videos. Also we'll be looking at all the questions. How do you need to answer the questions of all the 5 poems in one video lesson, 5 short stories in one video lesson, so that from an examination point of view you are well prepared for this. అంటే దీనిలో మేము సెపరేట్ ఒక వీడియోలో ఏం చెప్తామంటే అనోటేట్ అని వస్తుంది. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దానిలో క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఒక లైన్ ఇస్తే మీరు దానికి కాంటెక్స్ట్ ఎట్లా చెప్పాలి, సారాంశం ఎట్లా చెప్పాలి అన్నది ఇంకొక వీడియోలో కూడా మనం చెప్తాము. But before that, learn this particular video very thoroughly, so that then you are better prepared to listen to that video and answer the questions. వీడియో మీరు చాలా శ్రద్ధగా వింటే మీకు వర్డ్స్ అని కీవర్డ్స్ ఓన్లీ మనసులో వచ్చేస్తాయి. ఏ లైన్స్ ఇంపార్టెంట్ క్రిటికల్ లైన్స్, సారాంశం ఏంటి అన్నది కూడా మీ మైండ్లో క్లియర్ అయిపోతుంది. కాబట్టి వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి, మీకు మైండ్లో ఆ లైన్స్ వచ్చేదాకా. Right. Okay. So that's it as far as this poem, Self-Dependence by Matthew Arnold is concerned. Thank you very much for watching. Thank you.